స్టాక్ మార్కెట్ ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ 2 సంవత్సరాలు కూడా అక్కడికక్కడే 2 సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టిన వాళ్ళు చూసుకుంటే కనుక జనరల్గా డబుల్ అవుతుంది అనుకుంటారు, కానీ లాస్ట్లో ఉన్న పరిస్థితి. సో మళ్ళీ నిఫ్టీ 23,000 దగ్గరికి వచ్చింది. సో ఆల్ టైమ్లోకి జస్ట్ ఒక 5% ఈ 2 ఇయర్స్లోకి 5% కంటే కొంచెం ఎక్కువ ఉంది అంతే. సో అసలు ఏంటి ఈ ఇరాన్ యుఎస్ వార్ ఉన్నంతకాలం ఇంతేనా? గోల్డ్ కొనొచ్చా కొనొద్దా? రూపీ పరిస్థితి ఏంటి? మాట్లాడదాం. మనతో పాటు గురుప్రసాద్ గారు ఉన్నారు. గురుప్రసాద్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ అంటే June 8 23,123 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. సో ఆల్ టైమ్ లో మనకు టారిఫ్స్, ట్రంప్ టారిఫ్స్ అని చెప్పినప్పుడు 21,700 దగ్గరకు వచ్చింది అప్పుడు. అవును. సో మళ్ళీ అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందా? 21,700కు నిఫ్టీ వచ్చే అవకాశం ఉందా? నిఫ్టీయా? డెఫినెట్గా వస్తుంది. ఓకే, ఇంకా దానికంటే కూడా లో వెళ్ళొచ్చు. ఆ లో బ్రేక్ అవుతుంది. ఓకే, ఆ లో బ్రేక్ ఖచ్చితంగా విత్ ఇన్ కమింగ్ ఒక 4 monthsలో బ్రేక్ అవ్వడానికి అవకాశం. ఎందుకు సార్? అంటే రీజన్ ఏముంది? అప్పుడంటే ట్రంప్ టారిఫ్స్ ఉన్నాయి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్తో సంబంధం లేని రంగాలు చాలా ఉన్నాయి కదా. క్రూడ్ ఆయిల్ ఓకే, అమెరికా ఏంటంటే సార్ ఎప్పుడు ఒక వీక్నెస్ వచ్చిన తర్వాత ఆ వీక్నెస్ ఇంకా హెవీ అవుతుంది. ఎందుకంటే జనరల్గా బుల్ మార్కెట్లో ఏమవుతుందంటే ఒక వీక్నెస్ వస్తే ఇమీడియట్గా పుంజుకొని టర్న్ అయి పైకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి పాస్ట్ 2 years నుంచి మార్కెట్ రేంజ్ బౌండ్. బేర్ మార్కెట్ అనొచ్చా దీన్ని? బేర్ మార్కెట్ కూడా చెప్పలేం. లాస్ట్ 2 yearsగా ఉన్నదని బేర్ మార్కెట్ అని కూడా చెప్పలేం. బేర్ మార్కెట్ అంటే టోటల్గా దాదాపు ఒక 30-40% డౌన్లో ఉండాలి. ఇక స్టాక్స్ అన్నీ కూడా కంప్లీట్గా అన్ని స్టాక్స్ లాస్లో ఉండాలి. బేర్ మార్కెట్ యాక్చువల్గా బేర్ మార్కెట్ అంటేనే ఏ స్టాక్ కూడా ప్రాఫిట్లో ఉండకూడదు. ఓకే, అన్ని స్టాక్స్ లాస్లో ఉండాలి. అయితే ఇప్పుడు అలా కాదు. కొన్ని స్టాక్స్ ఆల్ టైమ్ అయి వెళ్తుంది, కొన్ని స్టాక్స్ ఆల్ టైమ్ లో వస్తుంది. కాబట్టి ఇది బేర్ మార్కెట్ కాదు, ఇది వచ్చి ఒక మిడ్ కరెక్షన్. దీన్ని ఏమంటారంటే ఒక మైల్డ్ కరెక్షన్ అంటారు. బేర్ మార్కెట్ అనేది ఎప్పుడు వస్తుందంటే సార్, టోటల్గా ఎకనామీ బాగలేదు, ఇక అంటే గవర్నమెంట్ ఎలా చెప్పాలంటే చాలా ఆర్థిక పరిస్థితిలో ఉంది, చాలా నష్టాల్లో ఉన్నాయి ఇండస్ట్రీస్, ఇవన్నీ ఉంటేనే బేర్ మార్కెట్. ఫండమెంటల్లీ బాగుంది, కంపెనీస్ అన్నీ బాగున్నాయి, కాబట్టి ఇది వచ్చి ఒక మిడ్ కరెక్షన్. అంటే మనం ఇప్పుడు Q3 Q4 రిజల్ట్ చూస్తే అంత డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఏం లేవు. అదే చెప్తున్నా. Q4 రిజల్ట్ చాలా బాగా వచ్చాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక. ఫండమెంటల్ బాగున్నాయి, అన్నీ బాగుంది. అందుకనే సార్ మార్కెట్ షేర్స్ అన్ని విపరీతంగా పెరిగింది సార్. కోవిడ్ టైంలో 70 రూపాయలు ఉన్న టాటా మోటారు 1000 రూపాయలకి వెళ్ళి మళ్ళీ స్ప్లిట్ అయ్యి ఆ కంపెనీ మళ్ళీ డబుల్గా స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు 800 రెండు కలిపితే టాటా మోటార్ ప్యాసింజర్ కమర్షియల్ కలిపితే 800 ఉంది, మళ్ళీ 1000 రూపాయలు వెళ్తుంది. రెండు కలిపితే టాటా మోటార్స్ కమర్షియల్ 1000కి వెళ్తుంది, ఇది 1000కి వెళ్తుంది, ప్యాసింజర్ కూడా 1000కి వెళ్తుంది. డెఫినెట్గా వెళ్తుంది. ఎప్పుడు ఎన్ని రోజుల్లో? విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 years మీరు చూస్తూనే ఉంటారు. ఇదే టాటా స్టీలు లాస్ట్ ఒక 2 years ముందే చెప్పాను, 90 రూపాయల్లో కొనమని చెప్పాను, ఈరోజు 200 రూపాయలు, 225 కూడా వెళ్ళింది. ఇంకొక ఇదే టాటా స్టీల్ కూడా ఇప్పుడు కూడా హోల్డ్ చేశారంటే నెక్స్ట్ 3 to 4 yearsలో 1000 రూపీస్, 200 నుంచి 1000, 5 times. డెఫినెట్గా. ఎందుకు అంటే మెటల్స్ ధరలు అంత ఇంక్రీజ్ అవుతాయా సార్? మెటల్స్ ధర ఇంక్రీజ్ అవుతుందో లేదో, షేర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు సార్ అంటే ఒక సైకిల్ సార్, పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు టాటా గ్రూప్ అంటేనే అంతే, మ్యాక్సిమం వాళ్ళు స్ప్లిట్ చేస్తారు. మళ్ళీ ఇది టాటా స్టీల్ ఈ 26 సంవత్సరాల్లో, నా 26 సంవత్సరాల అనుభవంలో టాటా స్టీల్ ఇది ఒక 7-8 సార్లు స్ప్లిట్ చేసి ఉంటారు. టాటా గ్రూప్లో అంతర్గత కలహాలు ఉన్నాయి కదా ఇప్పుడు రతన్ టాటా చనిపోయిన తర్వాత. సార్ అవన్నీ మామూలే సార్, అలా అంత పెద్ద సన్స్లో ఉంటుంది. బట్ ఇట్ విల్ గెట్ సెటిల్డ్. ఎందుకంటే బిజినెస్ పరంగా ఏం లేదు, ఎక్కడ ఏ లోటు లేదు,
ఎక్కడ ఏం ఒక చిన్న నెగటివ్ కూడా లేదు. ఫ్యామిలీలో ఏదో సమ్ ఇష్యూస్ ఉన్నాయి అంతవరకే కానీ, బట్ బిజినెస్ ఆల్ అంటే క్వాలిటీ సార్ అది. ఓకే, వాళ్ళు వచ్చి ఎక్కువ కమర్షియల్ ఉండదు అది. సో ఇప్పుడు నిఫ్టీ మీరు 21,700కు రావడం ఖాయం. ఖచ్చితంగా వస్తుంది సార్. ఎంత ఇంకా లో ఎంత టచ్ చేయొచ్చు? 20,000 కూడా రావచ్చా? లో వచ్చి యాక్చువల్గా ఒక లెవెల్ చెప్తాను. నిఫ్టీ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఒక లెవెల్స్, ఇది వచ్చి మనం వెరీ షార్ట్ టర్మ్లో చూస్తాం సార్. $22,700 నాకు తెలిసి ఇది విత్ ఇన్ 3 monthsలోనే చూడొచ్చు. మేబీ 1 monthలో కూడా రావచ్చు. 22,700. 22,700. 22,700 గట్టిగా ఒక రోజు పడితే వస్తుంది 400 రూపాయలు. ఇంకా చెప్తాను. 22,180, 21,300. ఓకే, ఈ లెవెల్స్ అతి త్వరలో మనం చూడడానికి అవకాశం. అంటే ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు కొనమంటారా? 2 లెవెల్స్ చెప్తాను సార్. 22,180, తర్వాత 21,300. ఈ 2 లెవెల్లో కొనుక్కోవచ్చు. ఓకే, అక్కడికి వస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా పోవచ్చు? మళ్ళీ ఆల్ టైమ్ హై 26,300కు. ఇప్పుడు ఈ మనకు 2026లో టచ్ అవుద్దా సార్? మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్తుందా అని చెప్పలేను. మళ్ళీ 25,000కి రావచ్చు. 25,000 అంతే. ఎందుకు అంటున్నానంటే రేంజ్ బౌండ్ జరుగుతుంది మార్కెట్. ఒక లో వస్తుంది, లోయర్ లోస్ కొడుతున్నాడు, మళ్ళీ హయ్యర్ హైస్కి వెళ్తుంది. ఆల్ టైమ్ హై వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే నేను అదే చెప్పాను. ఒక పారామీటరు ఒక 13 సంవత్సరాల నుంచి ఫుల్ అప్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మాత్రమే ఒక ఎగ్జిట్ వచ్చింది. ఈ ఎగ్జిట్ ఎందుకు వచ్చిందని తెలీదు.